అది రాష్ట్రంలోనే అతిపెద్ద పాల సేకరణ డైరీ. 5 జిల్లాల్లో పాల ఉత్పత్తులకు ఆ డైరీ కేర్ ఆఫ్ అడ్రస్. ఆ సంస్థ చైర్మన్ కు గౌరవ వేతనం కేవలం 4,000 రూపాయలు. కానీ మార్కెట్ లీడర్గా ఉన్న సదరు డైరీ ఆదాయం కంటే నామమాత్రపు గౌరవ వేతనం తీసుకుంటున్న చైర్మన్ ఆదాయం వేగంగా పెరుగుతోంది. అసలు విశాఖ డైరీలో ఏం జరుగుతోంది? 30 ఏళ్లుగా ఓ వ్యక్తి ఎలా చక్రం తిప్పుతున్నాడు? అన్ని ఆస్తులు ఎలా కూడబెట్టాడు? విశాఖ డైరీలో చైర్మన్ గోల్మాల్ పై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. ఎక్కడైనా కోఆపరేటివ్ డైరీ అంటే కలెక్టర్ చైర్మన్ గా ఉంటారు, రైతులే డైరెక్టర్లు. కానీ విశాఖ డైరీ పరిస్థితి మాత్రం భిన్నం. అక్కడ అడారి తులసీరావు అనే వ్యక్తి రైతు హోదాలో ప్రవేశించి ఇప్పుడు మకుటం లేని మహారాజుగా రాజ్యం ఏలుతున్నాడు. డైరీ ఆదాయం ఘనంగా ఉన్నా దాన్ని ట్రస్టులకు మళ్లించి ఐటీ అధికారులకే కుచ్చుటోపీ పెట్టేస్తున్నాడు. విశాఖ డైరీ తెలుగు రాష్ట్రాల్లో ఇదో బ్రాండ్ ఇమేజ్. తెల్లవారుజామునే తలుపు తట్టే పాల ప్యాకెట్ దగ్గర నుంచి నోరూరించే పాలకోవాల వరకు అన్నీ ఈ సంస్థ ఉత్పత్తులే. ఆంధ్రప్రదేశ్ డైరీ మిల్క్ ప్రొడక్ట్స్ లో ఓ విభాగమైన విశాఖ కోఆపరేటివ్ డైరీని 1973లో ఏర్పాటైంది. విశాఖ జిల్లాలోని పాడి రైతులను భాగస్వాములను చేస్తూ 7,000 లీటర్లతో ప్రారంభమైన విశాఖ పాల సహకార సంఘం ప్రస్తుతం 7 లక్షల లీటర్ల సేకరణ స్థాయికి ఎదిగింది. కోఆపరేటివ్ సెక్టార్లో అతిపెద్ద సంస్థగా ఉన్న విశాఖ డైరీ తన ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు దాటింది. విశాఖ డైరీ ప్రారంభమైన తర్వాత 13 ఏళ్ల పాటు అంతా సజావుగానే జరిగింది. ఆ తర్వాతే సంస్థకు గ్రహణం పట్టింది. 1986 ఆగస్టు 29న అడారి తులసీరావు డైరీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆడారి డైరీ పగ్గాలు చేపట్టే నాటికే పాడి రైతులు, కార్మికుల కృషి ఫలితంగా డైరీ మరింత విస్తరించింది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు తెలుగు రాష్ట్రాలకు ఉత్పత్తులను అందించే స్థాయికి ఎదిగింది. మామూలు ప్యాకెట్ల నుంచి టెట్రా ప్యాకెట్లు, మజ్జిగ, లస్సీ, నెయ్యి, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టడంతో విశాఖ డైరీ కమర్షియల్ బిజినెస్ ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎదిగింది. ఆడారి తులసీరావు డైరీ చైర్మన్ అయ్యే నాటికి సంస్థ ఆదాయం బాగానే ఉండేది. కానీ ఆడారి పాతుకుపోయిన కొద్దీ డైరీ ఆదాయం తగ్గిపోయి చైర్మన్ ఆస్తులు పెరగడం మొదలైంది. చైర్మన్ ఆస్తులు 100 కోట్లు పెరిగినా బోర్డు డైరెక్టర్లకు ప్రశ్నించే ధైర్యం లేదు. జీతం కోసమో, కార్మిక చట్టం కల్పించిన సదుపాయాల కోసమో అడిగే హక్కు ఉద్యోగులకు లేదు. ఇక్కడ అంతా ఆడారి రాజ్యం. ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనం. విశాఖ డైరీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టక ముందు తులసీరావు ఆస్తిపరుడే. కానీ ఇప్పుడు కోట్ల రూపాయలకు అధిపతి. కేవలం 4,000 రూపాయల గౌరవ వేతనం తీసుకునే విశాఖ డైరీ చైర్మన్ ఆస్తులు కైలాసగిరి కొండలను దాటిపోయాయి. కుటుంబ సభ్యులే డైరెక్టర్లుగా కొనసాగుతున్న విశాఖ డైరీ, కృషి ఐకాన్ హాస్పిటల్, డైరీ ట్రస్టుల్లో ఏదో జరుగుతోంది. వచ్చిన ఆదాయానికి చూపిస్తున్న లెక్కలకు భారీగా అంతరం ఉంది. ఆంధ్ర కురియన్ గా పేరు తెచ్చుకున్న విశాఖ డైరీ చైర్మన్ తులసీరావు చూపిస్తున్న తప్పుడు లెక్కలను సరిచేసేందుకు ఐటీ శాఖ రంగంలోకి దిగింది. 80 మందికి పైగా అధికారులు లొసుగులు బయటపెట్టడానికి విస్తృతమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. అసలు విశాఖ డైరీలో ఆడారి తులసీరావు రాజ్యం ఎలా మొదలైంది? అటు అధికారులు, ఇటు రైతులు ఎవరూ ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఆడారి ఆడింది ఆట, పాడింది పాటగా ఎందుకు సాగుతోంది? డైరీ చైర్మన్ పదవిని అడ్డుపెట్టుకుని ఆడారి ఆడుతున్న డేంజరస్ గేమ్ ఏంటి? టీడీపీ నాయకుడిగా, బలమైన సామాజిక వర్గం నేతగా ముద్రపడ్డ ఆడారి డైరీ చైర్మన్ గిరిని అడ్డుపెట్టుకుని కింగ్ మేకర్ గా ఎదిగేందుకు ప్రయత్నించారు. ఆడారి ఫ్యామిలీ అండ్ కో ఆస్తులకు సంబంధించిన పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు భారీగా పన్ను ఎగవేసినట్లు గుర్తించినట్టు సమాచారం. ఇప్పటికే సీజ్ చేసిన డాక్యుమెంట్లు, కంప్యూటర్లలో లభించిన ఆధారాలను మదింపు చేస్తున్న ఐటీ శాఖ కఠినమైన చర్యలకు సిద్ధపడుతోంది. డైరీ చైర్మన్ హోదాలో ఆడారి తులసీరావు గౌరవ వేతనం కేవలం 4,000 రూపాయలు.
దీంతో పాటు సంస్థ కల్పించిన కారు, వసతి సౌకర్యం ఉన్నాయి. కానీ విశాఖ డైరీ డైరెక్టర్లకు మాత్రం లక్షల రూపాయల వేతనాలు అందుతాయి. ఆడారి కుటుంబ సభ్యుల కనుసన్నల్లో విశాఖ డైరీ చిక్కుకుంది. ఇంత గోల్మాల్ జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. అధికారులు దృష్టి సారించరు. అందర్నీ మేనేజ్ చేసి తులసిరావు కథ నడిపిస్తున్నాడు. విశాఖ డైరీ చైర్మన్ గా ఎదిగిన అడారి తులసిరావు ఆస్తులు నిన్నో మొన్నో కూడబెట్టినవి కాదు. 3 దశాబ్దాలుగా డైరీలో తన సామ్రాజ్యాన్ని విస్తరించి సంపాదించిన డబ్బు. విశాఖ డైరీలో కాంట్రాక్టర్లంటే కోటీశ్వరులనే చెప్పుకోవాలి. చైర్మన్ గా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి తులసిరావు తన బంధువర్గం, కావలసిన వాళ్లు ఒక్కొక్కరిగా డైరీ ఆస్తులకు అటాచ్ చేసుకుంటూ వచ్చారు. దీంతో సన్నిహితులు, కుటుంబ సభ్యులు, నమ్మిన బంట్లు, సొంత సామాజిక వర్గానికి చెందిన వారే చలామణి అవుతూ వస్తున్నారు. సహకార సంఘంగా ఉన్న విశాఖ డైరీని కంపెనీగా మార్చేయడంతో తులసిరావే జీవితకాలం చైర్మన్. దీంతో కొన్నాళ్లుగా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. డైరీ లేబర్ కాంట్రాక్ట్, సెక్యూరిటీ కాంట్రాక్ట్, పాల సరఫరాతో పాటు డెలివరీ వాహనాల కాంట్రాక్ట్, ఇతర పనులకు ఉపయోగించే కార్లు, వాహనాల కాంట్రాక్ట్, డైరీకి అవసరమయ్యే బొగ్గు సరఫరా, ఇతర నిర్వహణ కాంట్రాక్టులన్నీ సొంత వారికే దక్కేలా చర్యలు చేపట్టారు. వీటన్నింటికీ ఇష్టానుసారంగా కోట్లాది రూపాయలు మళ్లిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారనేది బహిరంగ విమర్శ. వీటికి తోడు ఇంట్లో పని మనుషులకు ఇచ్చే జీతాల దగ్గర నుంచి తన కుటుంబ సభ్యుల అవసరాలు, విలాసవంతమైన కార్లు కొనుగోలుకు సైతం విశాఖ డైరీకి చెందిన సొమ్మునే వినియోగిస్తారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లక్షలాది మంది రైతులు, కోట్లాది మంది వినియోగదారులతో ముడిపడి ఉన్న విశాఖ డైరీ ఆస్తులను కాపాడాలని, ఆడారి అండ్ కో అక్రమ ఆస్తుల వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. విశాఖ డైరీ మీద మొదటి నుంచి కొన్ని అనుమానాలు ఉన్నాయి. విశాఖ డైరీ అసలు ప్రభుత్వ రంగ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా అజమాయిషి ఉందా దాని మీద, లేదా కేవలం తులసిరావు అండ్ కో కుటుంబ ఫ్యామిలీ అంతా కలిపి దాన్ని పూర్తిగా కైవసం చేసుకోవాలన్న విషయం ఇవాళ బయటపడతా ఉంది. కొన్ని కథనాలు అయితే హెరిటేజ్లో ఈ విశాఖ డైరీని విలీనం చేయలేదు, విశాఖ డైరీని సిక్ చేసి అది హెరిటేజ్కి లాభం వచ్చే విధంగా తులసిరావు చేయలేదనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా ఇవాళ తులసిరావు గారు హయాంలో విశాఖపట్నం డైరీలో కొన్ని వందల వేల కోట్ల రూపాయల రైతుల తాలూకా సొమ్ము ఏమైందన్నది ప్రజలకు తెలియజేయాలా. లక్షలాది మంది రైతులు, కోట్లాది మంది వినియోగదారులను సంపాదించుకున్న విశాఖ డైరీ పేరు ప్రఖ్యాతులతో పాటు ఆడారి అండ్ కో ఆస్తులు కూడా పెరుగుతూ పోయాయి. ఆడారి కుమారుడు, కృషి హాస్పిటల్ డైరెక్టర్ ఆనంద్, కుమార్తె ఎలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ పిళ్ల రమాకుమారి, ఇతర బంధువులు, డైరీ ఎండీతో పాటు సంస్థకు సంబంధించిన ఆస్తులతో పాటు విశాఖలో డైరీలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో 2 బంగారు కిరీటాలు, విలువైన ఆభరణాలు, లక్షల్లో నగదు, భవనాలు, భూములకు సంబంధించిన విలువైన పత్రాలు, పెద్ద కుమారుడు ఆనంద్ పేరుతో హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నంలో కోట్ల రూపాయల విలువైన ఫ్లాట్లు, భూములు, చిన్న కుమారుడు సంతోష్ పేరుతో భూములున్నట్టు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ల కంటే ముందే ఆడారి జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. ప్రస్తుతం లభించిన ఆస్తుల కంటే కొన్ని వందల రెట్లు ఆదాయం సంపాదించారనేది జనం చెప్పుకునే మాట. మరోవైపు ఆడారి తులసిరావు నియంతృత్వానికి మారుపేరని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. 25 ఏళ్ల చైర్మన్ గిరి పూర్తి చేసుకున్నందుకు ఉద్యోగులకు స్వీట్లు పంచుతారని అంతా ఆశిస్తారు. కానీ ఆడారి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించి కార్మికులను కంటతడి పెట్టించారు. జీతాల్లో కోత పెట్టి ఆ డబ్బులతో బంగారు కిరీటం చేయించుకుని సంబరాలు జరుపుకుని హంగామా చేశారు. గ్రామీణ ప్రాంతం, మన వెనకబడినటువంటి ప్రాంతంలో ఈ నిధులు కొంత ఖర్చు పెడుతూ దీన్ని అభివృద్ధి చేసినట్టుగా పైకి అన్ని చోట్ల కూడా పైకి కనిపించేది. కానీ వాస్తవంగా అందుకు 10 రెట్లు సంపాదన అనేటువంటిది, అక్రమంగా సంపాదన అనేటువంటిది, డైరీ యొక్క ఆస్తులను పెంచుకోవడం అనేటువంటిది జరిగింది. పన్నులు ఎగవేత అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి అంశం. అందుకని దీని మీద దర్యాప్తు చేయడం అనేటువంటి చాలా సమంజసమైందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న ఐటీ సోదాల్లో అయినా ఆడారి బండారం బయటపడాలని డైరీ ఉద్యోగులు కోరుకుంటున్నారు. విశాఖ డైరీలో దాడులు చేస్తున్న ఐటీ శాఖ లెక్కల్లో తేడాలపై దృష్టి పెట్టింది. విశాఖ డైరీ చేస్తున్న బిజినెస్ కు వస్తున్న ఆదాయానికి పొంతన కుదరటం లేదు. నిన్న కాక మొన్నొచ్చిన ప్రైవేట్ డైరీలు ఎక్కువ లాభాలు చూపిస్తుంటే మార్కెట్ లీడర్గా ఉన్న విశాఖ డైరీ మాత్రం ఆ స్థాయిలో లాభాలు చూపటం లేదు. ఇదంతా ట్రస్టుల్ని అడ్డు పెట్టుకుని చైర్మన్ ఆడుతున్న నాటకమేనని తెలుస్తోంది. 2,60,000 మంది నుంచి పాల సేకరణ, 3,750 కలెక్షన్ సెంటర్లు వెరసి అతిపెద్ద పాల సేకరణ డైరీగా గుర్తింపు తెచ్చుకున్న సంస్థ విశాఖ డైరీ. ఏడాదికి 1,100 కోట్ల టర్నోవర్ సాధిస్తున్న విశాఖ డైరీ వృద్ధి రేటు మాత్రం సంవత్సరానికి 0.2%. ఇక చైర్మన్ కుర్చీలో 30 ఏళ్లుగా సాగుతున్న వ్యక్తి జీతం నెలకు 4,000 రూపాయలేనట.
ఇదంతా నోటి లెక్కలు కాదు, సాక్షాత్తు ఐటీ శాఖ విశాఖ డైరీపై చేపట్టిన దాడుల్లో వెలుగు చూసిన చిత్రాలు. విశాఖ డైరీకి శ్రీకాకుళం జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు జరుగుతున్న పాల విక్రయాల్లో తిరుగులేని ఆధిపత్యం ఉంది. ప్రైవేట్ డైరీలు ఏటా 3 నుంచి 6% వరకు లాభాలను చూపిస్తుంటే విశాఖ డైరీ మాత్రం 0.2% మించి నికర లాభం చూపించడం లేదు. ఏటా కోట్లాది రూపాయల లాభాలను ట్రస్ట్ కు మళ్లించి వాటి నిర్వహణకు వెచ్చించామని యాజమాన్యం చెబుతోందని, దీనివల్ల ఆదాయపు పన్ను శాఖ భారీగా నష్టపోతుందన్న వాదనే వినిపిస్తోంది. ఆదాయంలో అత్యధిక మొత్తాన్ని ట్రస్ట్కే మళ్లిస్తుండటంతో ఐటీ దృష్టి విశాఖ డైరీపై పడింది. ఆదాయపు పన్ను ఎగవేస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛంద ఆదాయ పథకం ప్రవేశపెట్టి అద్భుత అవకాశం ఇచ్చింది. ఆ గడువు ఇటీవల ముగిసిపోయింది. దీంతో పన్ను ఎగవేతదారులపై కఠిన వైఖరి అవలంబిస్తామన్న స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వడానికి వీలుగా పలు ప్రముఖ సంస్థలు, వ్యక్తులపై ఐటీ శాఖ దృష్టి సారించింది. ప్రస్తుతం విశాఖ డైరీపై చేపట్టిన దాడుల్లో ఐటీ శాఖకు భారీగా పన్ను వసూలయ్యే అవకాశం కనిపిస్తోంది. విశాఖ డైరీ, ఆ సంస్థ నిర్వాహకులు తదితరాలపై దృష్టి సారించిన ఐటీ అధికారులు తమకు వారి నుంచి రావాల్సిన పన్ను, అపరాధ రుసుము అన్నీ కలిపితే 20 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయల వరకు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఐటీ దాడుల తర్వాత విశాఖ డైరీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కన్నుపడే ఛాన్స్ ఉంది. ఆర్థిక దీంతో లావాదేవీలు ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకి అనుమానం వచ్చినప్పుడు కానీ ర్యాండమ్గా కూడా కొంత చెక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి మీద కూడా కొన్ని ర్యాండమ్ చెక్లు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే పైన ప్రజలు వాళ్ళు అందరూ రైతులు కానీ ఇది ఎంతో మంది రైతులకి ఈరోజు భోజనం పెడుతున్న ఒక సంస్థ. విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసిరావు బాగోతం సంస్థ ఆదాయం మింగేయడంతో ఆగిపోలేదు. ఉద్యోగుల జీతాల్లోనూ వీలైనంత కోత పెట్టి వాళ్లకు రకరకాల ఆశలు చూపించి నిలువునా ముంచేశాడు. ఉద్యోగులకు ఇళ్ల పేరిట ఒక్కొక్కరి దగ్గర 1,00,000 నుంచి 3 లక్షలు వసూలు చేశాడు. 7 గడుస్తున్నా ఇళ్లకు మోక్షం లేదు. కానీ సిబ్బంది డబ్బులతో కొన్న ఆస్తుల విలువ మాత్రం కోట్లు దాటిపోయింది. ఆడారి తులసిరావు, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన కొన్ని ఆస్తుల కొనుగోలుకు నిధులు ఎక్కడి నుంచి వెళ్లాయన్న అంశంపై ఐటీ శాఖ ప్రధానంగా దృష్టి సారించింది. ఆడారి చిన్న కుమారుడు సంతోష్ కుమార్ కు పశ్చిమ గోదావరి జిల్లాలో 40 ఎకరాల చేపల చెరువులున్నాయి. యలమంచిలి సమీపంలోని కొక్కిరాపల్లిలో సుమారు 20 ఎకరాల భూమి ఉంది. బుచ్చయ్యపేటలో మరో 25 ఎకరాల భూమి, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో 5 ఎకరాల భూమి, ఊటీలో నిర్మాణంలో ఉన్న ఓ బంగ్లాను కూడా అధికారులు గుర్తించారు. అలాగే ఆడారి కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్ల మీద షీలానగర్, ఎంకే గ్రాండ్ లో 10 ఫ్లాట్లు, విశాఖ మిల్క్ ప్రొడక్ట్స్ పేరిట హైదరాబాద్ లో మరో సంస్థ ఉన్నట్లు తేలింది. విశాఖ మిల్క్ ప్రొడక్ట్స్ కు అవసరమైన పాలను విశాఖ డైరీ సరఫరా చేస్తోంది. తులసిరావు కుమారుడు ఆనంద్ ఆధ్వర్యంలో ఈ సంస్థ నడుస్తోంది. బర్ఫానీ ఏజెన్సీస్ పేరిట మరో కంపెనీ నిర్వహిస్తున్నారు. తులసి కాంప్లెక్స్ పేరిట విశాఖ నగరంలో ఓ కమర్షియల్ కాంప్లెక్స్, హైదరాబాద్లోని హైటెక్ సిటీ ప్రాంతంలో 2 ఫ్లాట్లు, బెంగళూరులో మరో ఫ్లాట్ గుర్తించారు. అయితే ఐకాన్ కృషి భవన నిర్మాణానికి 30 కోట్ల వ్యయం అయినట్లుగా లెక్కల్లో చూపించడంతో అధికారులు అవాక్కయ్యారు. వాస్తవానికి ఈ భవన నిర్మాణానికి అంత ఖర్చు అవదన్నది ఐటీ అధికారుల అంచనా. ఈ ఆస్తులన్నీ డైరీ పేరుతో ఉన్నాయా లేక ఆడారి కుటుంబం జేబు సంస్థగా మారిన ట్రస్టుకు బదిలీ అయిపోయాయన్నది తేలాల్సింది. ఇక సూపర్వైజర్ స్థాయి ఉద్యోగుల కోసం డైరీ చైర్మన్ ప్రవేశపెట్టిన సొంత ఇంటి స్కీమ్ త్రిశంకు స్వర్గంలో ఉంది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 4 ఎకరాల భూమిని సంస్థ కొనుగోలు చేసింది. ఇందుకోసం ఒక్కో ఉద్యోగి దగ్గర నుంచి 1,00,000 నుంచి 3 లక్షలు వసూలు చేశారు. ఈ స్థలాల్లో ప్రస్తుతం అపార్ట్మెంట్ల నిర్మాణం జరుగుతోంది. న్యాయంగా ఇందులో ఉన్న ఫ్లాట్లన్నీ ఉద్యోగులకి దక్కాలి. కానీ ఆడారి కుటుంబం ఖాతాలో కొన్ని ఫ్లాట్లు ఇప్పటికే జమైనట్టు తెలుస్తోంది. కానీ ఒక పబ్లిక్ ఆస్తి ప్రైవేట్ ఆస్తిగా మారిపోయింది. ఇప్పుడు ప్రైవేట్ పరం చేయడం అని అంటే ఇప్పుడు ఒక్కొక్క ఇండస్ట్రీని చేయడం అంటే చాలా క్యాబినెట్ తీర్మానాలు అవి ఏమీ లేకుండా గుట్టు చప్పుడు లేకుండా అయిపోయింది. కంపెనీ యాక్ట్ కింద మార్చాలని రైతులందరూ అంగీకరించినట్టుగా సొసైటీల నుంచి సంతకాలు పెట్టించారు. ఆయన అక్రమాల పుట్టే ఉంది. వారి కుటుంబం అంతా కూడా ఆ రకంగా వారి కుటుంబాన్నే ఆ బోర్డులో కీలకంగా పెట్టుకొని వాళ్ళు ఆయన ఏది చెబితే అది వినేవాళ్ళు, మిగిలిన వాళ్ళు కొంతమందిని పెట్టుకొని ఆ రకంగా ఆ బోర్డు చలామణి అవుతుంది. ఇందులో చాలా అక్రమాలు ఉన్నాయి. అవి బయటకు వచ్చి అవి ప్రజలకు కూడా తెలిస్తే మంచిదని చెప్పేసి సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. విశాఖ డైరీలో ఐటీ దాడులు చేస్తుండటంతో ఇప్పటికైనా ఆడారి తులసిరావు ఆటలకు చెక్ చెప్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లు ఇష్టారాజ్యంగా డైరీ డబ్బును దోచుకుతిన్న ఆడారి కుటుంబాన్ని దోషిగా నిలబెట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు. అయితే రాజకీయ పలుకుబడి పుష్కలంగా ఉన్న ఆడారి దోషిగా తేలడం డౌటేననే మాట వినిపిస్తోంది. ఐటీ దాడుల్లో ప్రభుత్వం నిష్పాక్షికంగా వ్యవహరిస్తేనే విశాఖ డైరీ ఆడారి విషపు నీడ నుంచి బయటపడుతుందని ఉద్యోగులు చెబుతున్నారు.